ఎవడి పర్మిషన్ తోనో ఆర్ ఎవరి అప్రూవల్ తోనో నేను బ్రతకను ఇస్ ద ఫస్ట్ యాటిట్యూడ్. ఆటోమేటిక్ గా వరల్డ్ అంతా అడ్జస్ట్ అవుతుంది. ఇది నెంబర్ 1. సెకండ్, ఎంత విద్య ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా, తెలివి ఉన్నా ఎవరిని కూడా కించపరచకుండా మాట్లాడగలిగిన వాడి దగ్గరికి అందరూ వస్తారు. థర్డ్ వచ్చేసి, ఎవరిదైతే నోట్లోంచి చెడు మాటలు, నెగిటివిటీ, చెత్త రాదో వాడి యాటిట్యూడ్ చాలా బాగుంటుంది ఆటోమేటిక్ గా. ఎవరైతే ఎంతసేపు నెగిటివిటీ, నోట్లోంచి చెత్త మాట్లాడుతుంటారో వాడు నువ్వు ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ వాడి యాటిట్యూడ్ బాగాలేనట్టే లెక్క. సో ఆల్వేస్ కంట్రోల్ యువర్ టంగ్. యాటిట్యూడ్ బాగుండాలి అంటే కంట్రోల్ యువర్ టంగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా సరే, ఎలాంటి పర్సన్, చిన్న పిల్లవాడి దగ్గర మాట్లాడుతున్నా, పెద్దవాళ్ళ దగ్గర, ముసలి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నా, ఎవరి దగ్గర ఉన్నా కంట్రోల్ యువర్ టంగ్. అన్నెసెసరీ మాటలు మాట్లాడని వాడు యాటిట్యూడ్ కరెక్ట్ గా ఉంటుంది. చివరిగా నవ్య ఒక క్వశ్చన్ అడగాలనుకుంటాను సార్. రీసెంట్లీ ఏప్రిల్లో మీరు 60th బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు కదా సార్. ఏమంటారు? రీసెంట్లీ ఏప్రిల్లో మీరు 60వ పుట్టినరోజు జరుపుకున్నారు కదా సార్. బట్ స్టిల్ మీరు 30 years లా కనిపిస్తున్నారు. మీ హెల్త్ డైట్ ఏంటి, లైక్ హెల్త్ టిప్స్ ఏమైనా చెప్తారా? నేను ఎప్పుడు మంది మీద పడి ఏడవను, మంది కొంపలు కూల్చాలనే ఆలోచన ఉండదు. నాకు దేవుడు ఏమి ఇచ్చిండో దాంతో ప్రశాంతంగా ఉంటా. నేను బాగుండాలి, నాతో పాటు మీరు బాగుండాలని కోరుకుంటా. సర్వే జన సుఖినో భవంతు అనుకుంటా. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గర్వదని అనుకుంటా. ఎక్కడో 500 ఓట్లున్న బొప్పాపూర్లో పుట్టిన రఘునందన్, చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు ఎదురుగా నిలబడి కొట్లాడి గెలిచి ఆయన చదువుకున్న స్కూల్ అయిన దుబ్బాకల్ని ఎమ్మెల్యే గెలిచిన రోజే యువర్ ఫేట్ ఈజ్ సంథింగ్ రఘు, దేవుడు నీకు ఏదో కర్తవ్యం చెప్పినాడు అని అనుకున్నా. నేను అట్లా ముందుకు పోతా ఉన్నాను. నాకు కల్మషం లేదు, కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు. ఈ 3 లేకపోతే మీరు కూడా నిండు 100 ఇట్లే ఉంటారు. అవి ఉన్నాయనుకోరు, ఎంతసేపు పక్కన ఉన్న ఎట్లా కాలువటి గుంజాలనుకున్నారు అనుకోరు. అప్పుడు 20 ఏళ్ళలో కూడా 60 ఏళ్ళ లాగానే అవుతుంది. మార్కెటింగ్ అంటేనే టఫ్ జాబ్, ఫీల్డ్ వర్క్స్, టార్గెట్స్. మార్కెటింగ్ చేయడం అంత ఈజీ ఏమీ కాదు, అందరు చేసే పని అస్సలు కాదు. బికాస్ మార్కెటింగ్ ఈజ్ నాట్ అ జాబ్, ఇట్స్ అ స్కిల్. ఒక కంపెనీ మార్కెట్ లోకి పోవాలన్నా, మార్కెట్ లో నిలబడాలన్నా మార్కెటింగ్ టీమ్ ఈజ్ మస్ట్. కంపెనీకి మూలధనం మార్కెటింగ్, కంపెనీకి బ్యాక్ బోన్ మార్కెటింగ్. కానీ మార్కెటింగ్ లో కస్టమర్ కి కథలు చెప్పి, అబద్ధాలు చెప్పి, గిమ్మిక్లు చేసి అమ్ముతూ ఉంటారు. కుదిరితే కన్విన్స్, కుదరకపోతే కన్ఫ్యూజ్ చేసి మరీ అమ్ముతుంటారు. బట్ దిస్ ఇస్ అ ట్రాష్ నాన్ సెన్స్. ఈ మెథడ్ లాంగ్ టర్మ్ లో వర్కౌట్ అవ్వదు. అదే మార్కెటింగ్ పర్సన్ కాన్ఫిడెంట్ గా, ట్రాన్స్పరెంట్ గా తన ప్రోడక్ట్ ఏంటి, ఎందుకు కొనాలి, దాని విలువ ఏంటి, కొంటే వచ్చే లాభాలు ఏంటి అన్నవి క్లియర్ గా కస్టమర్ కి అర్థమయ్యేలాగా చెబితే ఖచ్చితంగా ఈజీగా, కంఫర్టబుల్ గా సేల్ చేయొచ్చు. సో మార్కెటింగ్ పీపుల్, డోంట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ స్కిల్. ఒకసారి ఈ ఫోటో చూడండి, ఇందులో ఏం రాసిందో చెప్పండి. ఇప్పుడు మీలో కొందరు 1, 3 ఆర్ 13 రాసింది అని చెప్తారు. ఇంకొందరు లేదు బి రాసి ఉంది అని చెప్తారు. అంతే కదా? ఇక ఇప్పుడు చెప్పండి, ఈ మధ్యలో రాసింది ఏంటి? ఇప్పుడు ఎటువంటి డౌట్ లేకుండా ప్రతి ఒక్కరూ మధ్యలో ఉంది బి అని చెప్తారు. అలా ఎందుకో తెలుసా? ఎందుకంటే దానికి 2 వైపులా ఉన్నవి ఆల్ఫాబెట్ ఏ అండ్ సి. కాబట్టి మధ్యలో ఉన్నది ఖచ్చితంగా బిని. సేమ్ ఇదే రూల్ మన లైఫ్లో కూడా అప్లికేబుల్ అవుతుంది. నువ్వు 3 తాగుబోతులతో ఉన్నావే అనుకో, 4వ తాగుబోతు నువ్వే అవుతావు. 3 లూజర్స్తో ఉంటే 4వ లూజర్వి అవుతావు. అదే నువ్వు 3 బిజినెస్ మ్యాన్లతో ఉన్నావే అనుకో, 4వ బిజినెస్ మ్యాన్ నువ్వే అవుతావు. 3 ఇంటెలిజెంట్ పీపుల్తో ఉంటే 4వ ఇంటెలిజెంట్ పర్సన్గా మారుతావు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, యువర్ సర్కిల్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. నువ్వు ఎవరితో ఉంటున్నావు, ఎవరితో తిరుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అదే నువ్వు ఎలాంటోడివి, నీ లైఫ్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చేస్తుంది. అందులో డౌటే లేదు. కాబట్టి ఆల్వేస్ సరౌండ్ విత్ రైట్ పీపుల్. Downs you always have in life. You will have more of it, don't worry. But the fact that you recognize it, and the fact you recognize that really drains you down, is enough for you to know that you will overcome it. You have to motivate yourself. You have to motivate yourself because what comes from within is the one which stays with you. I can tell you 10 things and go away today, but unless you self-motivate, say, hey, come on, yes, ups and downs, yes, today was a bad day, but I will see tomorrow better. Download ShareChat.